ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతన మనమైతే సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయాలి కాబట్టి మనమైతే లాగిన్ అయితే అయిపోతాం. మన యొక్క లాగిన్ అయిపోయిన తర్వాత మనకి లైవ్ ఎగ్జామినేషన్ దగ్గర మనకైతే సిహెచ్ఎస్ఎల్ అని చూపిస్తుంది. ఇక్కడ క్లారిటీగా చూసినట్లయితే ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం అప్లై మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, మనం అయితే అప్లై అనేది క్లిక్ చేసిన తర్వాత అక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మనమైతే అవైతే ఫామ్ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది కింద, దాన్ని అయితే మనమైతే క్లిక్ అయితే చేసుకోవాలి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాతనైతే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. చూపించిన తర్వాత మనకైతే ఇక్కడ 5 స్టెప్స్లో మనమైతే మన యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఫస్ట్ స్టెప్ కనుక చూసుకున్నట్లయితే మనకి పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది, తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తర్వాత అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఉంటుంది, తర్వాత చూసుకున్నట్లయితే ప్రివ్యూ ఫామ్ ఉంటుంది, తర్వాత సబ్మిట్ ఫామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకున్నట్లయితే పర్సనల్ డీటెయిల్స్ అంటే క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే మనం ఓటీఆర్ అనేది ఫిలప్ చేసిన తర్వాత మనకి మన యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా మనం ఓటీఆర్లో ఏ విధంగా ఫిలప్ చేస్తామో సేమ్ అదే విధంగా మనకైతే క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ కార్డ్ అయితే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. దీన్ని అయితే మనమైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, ఈ విధంగా మనమైతే కిందకు వచ్చేసిన తర్వాత మనమైతే దీన్ని అయితే ఎటువంటి ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. మనమైతే ఓటీఆర్లో ఏ విధంగా మనమైతే అప్లై చేస్తామో సేమ్ అదే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనం నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే మనమైతే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఓకే అని అయితే మనమైతే ఆప్షన్ అయితే క్లిక్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత ఇక్కడ ఫస్ట్ అనేది మనకి క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ అయితే అయ్యింది. తర్వాత అడిషనల్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకుని క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్లో పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పర్సనల్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయితే అయ్యాయి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం అయితే ప్రెజెంట్ అయితే చూస్తున్నాం. ఓకేనా, అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా చూసుకున్నట్లయితే మనకి హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నాడు. హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఏమీ కాదు, మనమైతే మన యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరూ డిగ్రీ చేసి అయితే ఆపేస్తారు, వాళ్ళకి అదే హైయెస్ట్ క్వాలిఫికేషన్ అవుతుంది. కొందరు పీజీ చేసి ఆపేస్తారు, అదే వాళ్ళకి హైయెస్ట్ క్వాలిఫికేషన్ అవుతుంది. కొందరు ఇంటర్మీడియట్ చేసి ఆపేస్తారు, అదే వాళ్ళకి అయితే హైయెస్ట్ క్వాలిఫికేషన్ అవుతుంది. ఈ విధంగా మనమైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే డెఫినెట్లీగా మనమైతే ఇంటర్ అయితే పాస్ అయ్యి ఉండాలి. ఓకేనా, ఇంటర్ చేసిన తర్వాత మనం డిగ్రీ చేస్తే హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఇస్తాం, ఒకరు పీజీ చేస్తే పీజీ ఇస్తాం, డిప్లొమా చేస్తే డిప్లొమా ఇస్తాం. ఈ విధంగా మనం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, మనకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ చూపించిన విధంగా అయితే ఇచ్చేయండి. ఓకేనా, ఇచ్చేసిన తర్వాత మనకి క్వాలిఫైయింగ్ ఇక్కడ చూసుకోండి, క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ అని చూపిస్తుంది. చూస్తారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని, ఇక్కడ మనకి దీనికి సంబంధించి అయితే ఇంటర్మీడియట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనమైతే 12th స్టాండర్డా లేకపోతే ఈక్వల్ టు 12th స్టాండర్డ్ అని ఉంటుంది. 12th స్టాండర్డ్ అయితే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు 12th స్టాండర్డ్ అయితే ఇవ్వండి, లేదా ఒకవేళ 12థ్తో సమానమైన కోర్సుని అయితే మీరు ఒకవేళ చేసినట్లయితే ఈక్వల్ టు 12th స్టాండర్డ్ అయితే ఇవ్వండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా 12th స్టాండర్డ్ చేస్తారు కాబట్టి వాళ్ళైతే 12th అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఈక్యూ స్టేటస్ అడుగుతుంది. ఈక్యూ స్టేటస్ ఇక్కడ పాస్డ్ అపియరింగ్ ఉంటుంది, మీరైతే పాస్డ్ అని అయితే ఇచ్చేయండి. ఓకేనా, ఇచ్చేసిన తర్వాత పాసింగ్ ఇయర్ అడుగుతుంది. మీరు ఏ సంవత్సరంలో మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తారో ఆ యొక్క ఇయర్ని అయితే ఇచ్చేయండి. ఓకేనా, మీరు ఏ సంవత్సరం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారో ఆ యొక్క ఇయర్ని ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే ఇచ్చేయండి. ఓకేనా, మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఇచ్చేయండి. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బోర్డు అడుగుతుంది. మనం ఇంటర్మీడియట్ అనేది ఏ బోర్డు మనం చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, తెలంగాణ వాళ్ళకైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ అయితే ఉండడం అయితే చూపిస్తుంది. ఓకేనా, మీరు ఈ విధంగా అయితే మీ యొక్క బోర్డు అయితే ఇచ్చేయండి. ఓకేనా, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్లారిటీగా చూడండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించి రోల్ నెంబర్ అయితే మీరైతే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ రోల్ నెంబర్ అయిపోయిన తర్వాత మీరు పర్సంటేజ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, చాలామందికి కూడా పర్సంటేజెస్ ఉంటాయి, కొందరికి సిజిపిఏ ఉంటుంది. సిజిపిఏ అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోలో సిజిపిఏ ఉంటే మీరైతే సిజిపిఏ ఇవ్వండి, గ్రేడ్ పాయింట్స్ ఇవ్వండి, లేదా తర్వాత ఇక్కడ మీ యొక్క పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఒక పర్సంటేజ్ కనుక మీకు 1000 మార్కులకు కానీ 920 మార్కులు వస్తే మీకు ఇక్కడ ఒకటి తీసేసి మీరు 92% అయితే వచ్చినట్లుగా,
లేకపోతే 735 మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ చుక్క పెట్టేయండి 73.5. అదేవిధంగా ఒకవేళ 875 వచ్చినట్లయితే మీకు 87.5 మార్క్స్ అయితే పర్సంటేజ్ అయితే వచ్చినట్లుగా. ప్రతి ఒక్కరు కూడా పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం వచ్చు కాబట్టి మీ యొక్క పర్సంటేజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకుని అక్కడైతే వేసేయండి. ఓకేనా. ఒకవేళ మీరు సీజీపీఏ అయితే ఇక్కడ మీరు మీ యొక్క మార్క్స్ మెమోలో కొందరికి సీజీపీఏ ఉంటుంది, వాళ్ళైతే సీజీపీఏ అయితే ఇచ్చేయండి. ఒకవేళ రెండు ఉంటే మీరు ఏ ఒక ఆప్షన్ ఇచ్చినా చాలు. ఒకవేళ పర్సంటేజ్ ఇద్దామంటే పర్సంటేజ్ ఇవ్వండి, సీజీపీఏ ఇస్తే సీజీపీఏ ఇవ్వండి. ఓకేనా. ఆ విధంగా ఇచ్చేసి చేసి వచ్చి రెండు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాతనైతే మీరైతే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ చూసుకుంటే ఓకే క్లిక్ చేసినట్లయితే మీకు ఎడిషనల్గా ఈ విధంగా చూపిస్తుంది. ఓకేనా. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎస్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మీరైతే కొన్ని ఫిలప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఒకటి జాయినింగ్ డేటు, తర్వాత డిశ్చార్జ్ డేటు, తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తారో ఆ యొక్క వర్క్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కాకపోతే ఇక్కడ నో అయినా పెట్టేయండి. ఓకేనా. ఇక్కడ నో అయినా పెట్టేయండి. తర్వాత సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అడుగుతుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటి కాదు, ఇక్కడ మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ యొక్క 27 కన్నా ఎక్కువ ఉంటే అంటే 27 ఇయర్స్ కంటే ఒక్క రోజు ఎక్కువ ఉన్నా సరే మీరైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఆ యొక్క నోటిఫికేషన్లో నేను క్లారిటీగా చెప్పాను. ఆ యొక్క నోటిఫికేషన్ కూడా అయితే చూడండి. ఓకేనా. అయితే ఈ యొక్క 27 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటారు కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉండడం అయితే జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 18 to 32 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 18 to 30 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఈక్వల్ చూసుకున్నట్లయితే ఇక్కడ తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని పెట్టేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది చూసుకోండి. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ ఓకేనా మీ దగ్గరలో ఉండే ఎగ్జామ్ సెంటర్స్ని అయితే మీరు తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3. ప్రిఫరెన్స్ 1 ఇస్తే ఖచ్చితంగా మీకు ప్రిఫరెన్స్ 1 వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మిస్ అయితే ప్రిఫరెన్స్ 2 అయితే రావడం అయితే జరుగుతుంది మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది. ఓకేనా. మీరైతే ప్రతిదీ కూడా ఈ విధంగా అయితే మీరైతే చెకింగ్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, మీ యొక్క ఎగ్జామ్ అనేది మీరు ఇంగ్లీష్లో రాద్దాం అనుకుంటున్నారా, తెలుగు రాద్దాం అనుకుంటున్నారా, అది అయితే ఇచ్చేయండి. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ వెరిఫైయింగ్ మీడియం కూడా సేమ్ అదే ఇవ్వాల్సి అయితే వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏది ఇచ్చారో సేమ్ అదే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది మనం అయితే ఇంగ్లీష్ అయితే పెట్టుకోవాల్సి అయితే వస్తుంది. ఎందుకంటే హిందీ అయితే మనం అయితే టైపింగ్ నేర్చుకోం కాబట్టి ఇంగ్లీష్ అయితే పెట్టుకోవాల్సి అయితే వస్తుంది. దాని తర్వాత మీడియం అయితే మీరు టైపింగ్ ఇక్కడ ఏది ఇచ్చారో సేమ్ అదే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీరు ఫిజికల్ లిమిటేషన్స్ అంటే కొంతమందికి అయితే స్క్రైబ్ అయితే అవసరం అయితే ఉంటుంది. ఓకేనా. వాళ్ళకైతే ఇక్కడ స్క్రైబ్ కావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎస్ అని పెట్టేసిన తర్వాత ఇక్కడ డూ యూ రిక్వైర్డ్ స్క్రైబ్ అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని మీరు పెట్టేస్తే మాత్రం అక్కడ వాళ్ళైతే మీకు స్క్రైబ్ని అయితే ఏర్పాటు అయితే చేస్తారు. ఒకవేళ నో పెడితే మీరైతే స్క్రైబ్ని అయితే తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుంది, లేదా మీరే ఎగ్జామ్ అయితే ఓన్గా రాయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఇదైతే చెకింగ్ అయితే చేసుకోండి. ఏమీ లేకపోతే నో అయితే పెట్టేయండి. ఓకేనా. నో పెట్టేస్తే ఎవరికి నో పెట్టేస్తే దానికి రిక్వైర్మెంట్స్ అయితే అడగడు. ఓకేనా. మీరైతే ఈ విధంగా అయితే ఇచ్చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ 12th స్టాండర్డ్ ఇక్కడ చూసుకుని ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్తో పాటు మీకు మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్ట్గా ఉంటే కనుక మీరైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వండి. ఎందుకంటే డిఈఓ పోస్ట్కి మీరైతే ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా క్వాలిఫికేషన్ ఉంటే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో అని పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరైతే కంటిన్యూ అయితే అయిపోండి. ఓకేనా. ఈ విధంగా అయితే మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకుని తర్వాత ఈ విధంగా ఓకే అని అయితే క్లిక్ అయితే చేసేయండి. ఓకేనా. ఇప్పుడు ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. అంటే క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్లో 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఈ 2 అయిపోయినాయి. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే ఒకటి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 అయిపోయింది, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కనుక చూసుకున్నట్లయితే
నెక్స్ట్ స్టెప్ కనుక చూసుకున్నట్లయితే అప్లోడెడ్ డాక్యుమెంట్స్, ఇక్కడ చూసుకుంటే అప్లోడెడ్ డాక్యుమెంట్స్. ఓకేనా, ఈ యొక్క అప్లోడెడ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మీరైతే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ క్లారిటీగా గమనించినట్లయితే మీరు క్యాప్చా చూసుకుని ఇక్కడ క్యాప్చా లైవ్ ఫోటో ఉంటుంది, దీని మీద కూడా క్లిక్ చేసి మీ యొక్క ఫోటోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. లేదా మీ యొక్క మై ఎస్ఎస్సి అనే యాప్ ఉంటుంది, ప్లే స్టోర్లో మీకు దొరుకుతుంది. ఆ యొక్క యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మీరైతే అక్కడ కూడా మీ ఫోటోని అయితే ఇచ్చుకోవచ్చు, లేదా మీరు ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, అక్కడ ఏ విధంగా ఇవ్వాలో మీకు క్లారిటీగా ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే చూపిస్తాను చూడండి. మీరు ఈ విధంగా మీ యొక్క మై ఎస్ఎస్సి అనే యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అయితే మనం అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్, ఇక్కడ కనబడుతున్న క్యాప్షన్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ అయితే మనం అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనం క్లిక్ అయితే చేసుకోవాలి. మీరు ఈ విధంగా మీరు లాగిన్ అయినట్లుగా మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ క్లారిటీగా చూసినట్లయితే సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి 2000 నోటిఫికేషన్కి సంబంధించి ఈ విధంగా ఉంది. ఇక్కడ నేను ఫోటోని అయితే ప్రెజెంట్ నేను అప్లోడ్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తుంది. మీకైతే ఇక్కడ ఏం ఫోటో కూడా కనిపించదు. ఓకేనా, దీని మీద అయితే మనం అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన వెంటనే క్లారిటీగా చూసుకోండి, మనం దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీ యొక్క ఫోటో అనేది బ్లర్గా ఉండకూడదు, అంటే బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్గా ఉండకూడదు, తర్వాత డార్క్నెస్ కూడా ఉండకూడదు, తర్వాత మీరు స్పెటికల్స్ అయితే పెట్టుకోకూడదు, తర్వాత మాస్ కూడా పెట్టుకోకూడదు. సేమ్ ఏ విధంగా ఉన్నారో సేమ్ అదే విధంగా ఉండాలి, కొంచెం బ్రైట్నెస్గా ఉండాలి. ఓకేనా, ఫోటో ఈ విధమైన రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఈ యొక్క లాస్ట్ ఫోటో అనేది యాక్సెప్టబుల్ అవుతుంది కాబట్టి సేమ్ అదే విధంగా మీరైతే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ కనిపెడుతున్న ఇక్కడ కెమెరాని అయితే మీరైతే టిక్ అయితే చేసుకోండి. ఓకేనా, కనబడుతున్న కెమెరాని అయితే టిక్ అయితే చేసుకుంటే మీకు ఈ విధంగా ఇక్కడ చూసుకోండి, ఇక్కడ క్లారిటీగా మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీ యొక్క ఫోటో అనేది మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం ఒకే కలర్ ఉండే విధంగా చూసుకొని మీరైతే క్లారిటీగా మీ యొక్క ఫేస్ అనేది క్లారిటీగా వచ్చే విధంగా చూసుకోండి. ఈ విధంగా చూపిస్తున్న తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్యాప్చర్ చూసారా, దీని మీద అయితే మనం అయితే క్లిక్ అయితే చేసి అక్కడైతే అప్డేట్ అని ఉంటుంది, అప్డేట్ చేసేస్తే మనకి అప్డేటింగ్ చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుందంటే మనకి చూసుకుంటే ఇక్కడ బ్యాక్ వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా చూపించిన తర్వాత మనం అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతే మన యొక్క అప్లికేషన్ అక్కడ ఫోటో అయితే ఆటోమేటిక్గా అప్లోడ్ అయితే అయిపోయి అయితే ఉంటుంది. ఓకేనా, క్లారిటీగా మీకు చూపిస్తాను చూడండి. మనం ఈ విధంగా మళ్ళీ తిరిగి లాగిన్ అయిపోతే మనకి ఈ విధంగా మనమైతే అక్కడ క్లారిటీగా మనం మై ఎస్ఎస్సి యాప్లో ఏ విధంగా ఫోటో అనేది అప్లోడ్ చేసామో సేమ్ అదే ఫోటో అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చూపించిన తర్వాత మనకి ఇక్కడ సిగ్నేచర్ అయితే మనమైతే అప్లోడ్ అయితే చేయాలి. సిగ్నేచర్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే 10 KB to 20 KB మధ్యలో ఉండాలి. దాంతోపాటు ఇక్కడ విడ్త్ కూడా చూసుకోండి, ఇక్కడ ఫోటో అనేది ఇక్కడ 4 సెంటీమీటర్స్ విడ్త్ ఉండాలి, అదేవిధంగా 2 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఫోటో అనేది బ్లర్గా కూడా ఉండకూడదు, బ్లర్గా ఉంటే రిజెక్ట్ అయితే చేస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరిది కూడా క్లారిటీగా చెకింగ్ అయితే చేసుకోండి. నేను ఫోటో అయితే అప్లోడ్ అయితే చేస్తాను, క్లారిటీగా మీరు మనం ఈ విధంగా మన యొక్క ఫోటోని అదేవిధంగా సిగ్నేచర్ని అయితే మనమైతే అప్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఫోటోని సిగ్నేచర్ని ఫోటో అనేది మన యాప్లోనైతే మనమైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సిగ్నేచర్ అనేది ఏ విధంగా సైజులు తగ్గించాలి అనేది ఖచ్చితంగా మీరు వీడియో చెయ్యండి అని ఖచ్చితంగా కింద ఒక్కరు కూడా కామెంట్ చేసినా ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను. ఓకేనా, ఇక్కడైతే తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే మనం అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రివ్యూ అడుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయిపోయినాయి, తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 and 2 అయిపోయింది, తర్వాత అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఏమో ప్రివ్యూ ఉంది, తర్వాత సబ్మిట్ ఫామ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రివ్యూ ప్రతిదీ కూడా మీ యొక్క డీటెయిల్స్ అనేవి ప్రతిదీ కూడా చూపించడం అయితే జరుగుతుంది, ప్రతిదీ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అనేవి చెకింగ్ చేసుకున్న తర్వాతనైతే మీరైతే ఫైనల్గా సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ చూసుకొని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరైతే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ప్రివ్యూ అనేది ఖచ్చితంగా చూసుకుని 1-2 సార్లు చూసుకుని ఒకవేళ మీకు ఏమైనా చేంజెస్ వస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మీరైతే చేసుకుంటండి, ఎటువంటి టెన్షన్ అయితే లేదు. ఓకేనా, తప్పు అయితే చేయకండి. ఓకేనా, క్లారిటీగా నేను చెప్పే విధంగా చేస్తే ఎటువంటి మిస్టేక్ కూడా జరగదు. ఓకేనా.
ఈ విధంగా ప్రతిదీ చూసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరైతే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సేవ్ అండ్ నెక్స్ట్ చేసిన తర్వాత లాస్ట్ అయితే ఇక్కడ సబ్మిట్ ఫామ్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క సబ్మిట్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే మనకి డిక్లరేషన్ ఉంటుంది. డిక్లరేషన్ ఇక్కడ అగ్రి ఇక్కడ మనమైతే చెక్ బాక్స్లో టిక్ అయితే పెట్టేయండి. తర్వాత ఇక్కడ కనబడుతున్న ఇక్కడ చూసుకుంటే క్యాప్చ్ అయితే ఉంది కదా, దీన్ని అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసేయండి. ఓకేనా. ఈ విధంగా మీరైతే సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఇక్కడ చూసుకోండి, ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ, కంటెంట్ నాట్ వెరిఫైడ్, ఇక్కడ చూసుకోండి కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్. ఓకేనా. మీకైతే ప్రతి ఒక్కరికి ఈ విధంగా చూపిస్తుంది. ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోకండి. ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఫీ అయితే ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా సబ్మిట్ అయితే అయిపోయి మీ యొక్క అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓబీసీ క్యాండిడేట్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు పేమెంట్ అనేది చేయాలి. 100 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాలి. 100 రూపీస్ ఏ విధంగా పేమెంట్ చేయాలి కనుక చూసుకున్నట్లయితే మీరైతే మీ యొక్క ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ 100 రూపీస్ పే అవుతుంది. ఇక్కడ పే మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఓకేనా. పే అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనం అయితే చాలామంది కూడా యూపీఐ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. యూపీఐ అయితే ఫోన్పే ద్వారా అయితే మనమైతే కటింగ్ అయితే చేసుకోవచ్చు. లేదా మనమైతే ఇక్కడ క్లారిటీగా చూసుకుంటే స్టేట్ బ్యాంకు అదేవిధంగా అదర్ బ్యాంక్ డెబిట్స్ కార్డు ద్వారా అయితే మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చెక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ కానీ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ కానీ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. కార్డు యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కార్డు యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ కార్డు నెంబర్ అడుగుతుంది. తర్వాత ఆ యొక్క ఎక్స్పైరీ డేటు అదేవిధంగా ఇయర్ అడుగుతుంది. తర్వాత డేట్ అంటే మంత్ అడుగుతుంది. తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ అడుగుతుంది. తర్వాత CV అడుగుతుంది. CV అడిగిన తర్వాత ఇక్కడ చూసుకోండి ప్రతిదీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చూసుకుని ఇక్కడ జూమ్ అయితే చేసుకుని అయితే చెకింగ్ అయితే చేసుకుని మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి. ఓకేనా. దీనికి సంబంధించి ఇక్కడ కనబడుతున్నాయి ఇక్కడ క్యాప్చర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ పే అయితే చేయండి. పే చేసిన తర్వాత మీ అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఓటీపీని కనుక ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా అయితే మీరైతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే చేసుకుని ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి. దయచేసి వీడియోని 1-2 సార్లు చూడండి. మీకు అర్థమైపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే అర్థమైపోవడం అంతా ఏటీ లేదు. నేను ఖచ్చితంగా ప్రతిదీ కూడా కూలంకుషంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఖచ్చితంగా నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా. ఇంకా దీనికి సంబంధించి ఫర్దర్గా దీనికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన యొక్క ఛానల్ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి దయచేసి మన యొక్క ఛానల్కి అయితే టచ్లో ఉండండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.